మనం గమనించాలి. గుళ్ళోకి వస్తున్నాం, పూజలు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, బోళ్ళు కట్నాలు కానుకలు ఇస్తున్నాం, భగవంతుడికి ఆభరణాలు చేయిస్తున్నామంటే ఇదంతా సమాజం కోసం మేలు కోరి చేస్తున్నావా? అసలు ఈ సంపాదిస్తున్న సొమ్ముకు మొత్తం పన్ను కడుతున్నావా? ఏ పన్ను కట్టకుండా బ్లాక్ మనీ పట్టుకొచ్చి దేవాలయంలోకి ఇస్తే దేవుణ్ణి కూడా పాపాత్ముని చేసినట్టు లెక్క. నాకేం అనుమానం లేదు ఈ విషయం చెప్పడానికి. మనం ప్రభుత్వం పట్ల, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైనా కానీ మనం చేసే పని మనం చెయ్యాలి. వారు చేయకపోతే భగవంతుడికి ప్రార్థన చేస్తాం, వారు చూసుకుంటారు. మన ధర్మం మనం చెయ్యాలి. పన్ను కట్టకుండా డబ్బు దాచిపెట్టి దాన్ని ఎక్కడెక్కడో దేవస్థానాల్లో పెట్టేసి నాకు పుణ్యం వస్తుంది అంటే యథావాక్కుల అన్నమయ్య రాదు అని చెబుతున్నాడు స్పష్టంగా. చిత్తశుద్ధి లేని పని కాబట్టి నీకు పుణ్యం రాదు. మనం ఎవరి దగ్గర కొట్టేసామో మనం చెప్పకపోయినా ఆయనకి తెలుసుగా. ఆయనకి 3 కళ్ళు ఉన్నాయండి, మామూలు దేవుడు కాదే అని. అందరికీ 2 ఉంటాయి, ఆయనకు 3 కళ్ళు ఉన్నాయి. ఆ 3వ కన్నే పెద్ద కెమెరా అమ్మ, అది అందరినీ పట్టు. అందుకని అన్ని విషయాల్లోనూ ముఖ్యంగా జీవితంలో సత్ప్రవర్తన పట్ల, చిత్తశుద్ధి పట్ల జాగ్రత్తగా ఉందాం.